అండి. ఈరోజు టైమ్ స్కూల్లో మన కరికులంలో భాగంగా ఎస్ఎల్సి స్టూడెంట్ లెడ్ కాన్ఫరెన్స్ అంటే ఇన్ని రోజులు పిల్లలు ఏదైతే వాళ్ళ పుస్తకాల నుంచి నేర్చుకున్నారో దాన్నంతా యాక్టివిటీ రూపంలో చూపించడం జరిగింది. సో దాంట్లో దాదాపుగా ఒక 300 డిఫరెంట్గా స్టాల్స్, డిఫరెంట్ సబ్జెక్ట్స్ మీద పిల్లలు ఒక చిన్న సైన్స్ ఫేర్ లాగా చేయడం జరిగింది. ఇందులో సైన్స్ అంటే సైన్స్ ఒకటే కాకుండా సైన్స్తో పాటు మ్యాథ్, తర్వాత తెలుగు, హిందీ, ఇంగ్లీషు అన్ని లాంగ్వేజెస్ని కూడా కలిపి ప్రోగ్రామ్ చేయడం జరిగింది. దాంతోపాటుగా ఇక్కడ స్టాల్స్ పెట్టేసి చిన్నపిల్లల నుంచి అంటే నర్సరీ పిల్లల నుంచి 10వ తరగతి పిల్లల దాకా ప్రోగ్రామ్స్ చేశారు. అందులో భాగంగా ఒక్కొక్కటి చూసుకున్నట్లయితే ఎంతో అద్భుతంగా, సో ఇక్కడ చాలామంది గెస్ట్లు వచ్చారు, చాలామంది పేరెంట్స్ వచ్చారు. సో మనం తీసుకున్న ఫీడ్బ్యాక్ ప్రకారం చూస్తే అద్భుతం, మహా అద్భుతం అనే విధంగా ఉంది. దాంతోపాటు నేటి సమాజానికి అవసరమైంది హెల్దీ ఫుడ్ ఏదైతే ఉందో, అంటే మనం ఇప్పుడు తింటున్న ఫుడ్ అంతా కూడా సో మందులతోటి, తర్వాత ఆర్గానిక్ లేకుండా తింటున్నాం. సో దాని ఆర్గానిక్ ఫుడ్ యొక్క ప్రాముఖ్యతను తెలియజేయడం కోసము మన పిల్లలు ఫుడ్ స్టాల్స్ను కూడా ఓపెన్ చేయడం జరిగింది. సో దాంట్లో కూడా దాదాపుగా 60-70 రకాల వివిధ రకాలు అంటే చిన్న రాగులతోటి లడ్డూలు చేయడం కానీ, కొబ్బరితోటి లడ్డూలు, జున్ను దాని ప్రాముఖ్యత గురించి చెప్పడం కానీ అవన్నీ చెప్పి సో పేరెంట్స్లో అవేర్నెస్ తీసుకురావడం జరిగింది. ఇప్పుడు మనం చూస్తున్నాం సమాజంలో చాలామంది ఏంటి అంటే ఫుడ్ హ్యాబిట్స్ని చేంజ్ చేసుకుంటున్నారు. అంటే పాత అలవాట్ల నుంచి మళ్ళీ చాలా పాత అలవాట్లకి వెళ్ళిపోతున్నారు. ఎందుకు అంటే అది ఆరోగ్యవంతమైనది. సో మన ఆరోగ్యం బాగుంటేనే ఏ పని చేయగలుగుతాం. కాబట్టి మనం తీసుకునే ఆహారము ఎంత బాగుంటే మనం అంత హెల్తీగా ఉంటాం. సో దాన్ని కూడా మనం పెట్టడం జరిగింది. దాంతోపాటు స్పెషల్గా రోబోటిక్ డాగ్ కానీ, అంటే ఫ్యూచర్లో మనకి ఏదైతే అవసరం ఉందో వాటినన్నిటిని అదేవిధంగా సోలార్ అంటే పొల్యూషన్ని తగ్గించడం కోసం సోలార్ పవర్ కానీ, లేదంటే సోలార్ వెహికల్ కానీ, అదేవిధంగా మనకి ఇప్పుడు మ్యాన్ పవర్ తగ్గిపోతుంది, దాన్ని ఓవర్కమ్ చేయడం కోసము డ్రోన్స్ని ఎలా వాడాలి అగ్రికల్చర్లో అనేది కూడా మన పిల్లలు చూపించడం జరిగింది. దాంతోపాటు ప్రజెంట్ ట్రెండ్ నడుస్తుంది మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఏఐ. సో ఏఐ అనే దాని మీద పిల్లలు చేసిన ఏవైతే ఉన్నాయో ప్రోగ్రామ్స్, వాళ్ళు సాంగ్స్ తయారు చేయడం కానీ, అదేవిధంగా ఫొటోస్ క్రియేట్ చేయడం కానీ అవి చూస్తే సో వచ్చిన వాళ్ళందరూ అంటే వాళ్ళ పేరు మీద సాంగ్ చేసినా కానీ, లేదు అంటే వాళ్ళతోటి ఒక ప్రముఖ నాయకునితో ఫోటో ఇచ్చినప్పుడు సో వాళ్ళ సర్ప్రైజ్ చూస్తే మేము కూడా ఆశ్చర్యపోయినాం. అంటే ఇంత అద్భుతంగా ఏఐ అనేది ఇంత అద్భుతంగా పనిచేస్తుందా. సో ఇప్పుడు మనం స్లోగా ఇంట్రొడ్యూస్ చేసాము. సో ఫ్యూచర్లో మన పిల్లలందరికీ కోడింగ్ మీద, ఏఐ మీద ట్రైనింగ్ చేస్తాం వచ్చే సంవత్సరం నుంచి. దాంతోపాటు ఆల్రెడీ మన స్కూల్లో కంప్యూటర్ ల్యాబ్ ఉంది. దాంతోపాటు నెక్స్ట్ ఇయర్ రోబోటిక్ ల్యాబ్ కూడా మనం ఇంట్రొడ్యూస్ చేయబోతున్నాము. సో వీటన్నిటిని టైమ్ స్కూలు ఈ ప్రాంతానికి అంటే హాల్యా లాంటి మారుమూల ప్రాంతానికి, హైదరాబాద్లో ఎక్కడో పెద్ద సిటీలలో ఉండే వాటిని తీసుకొచ్చి ఒక కొత్త అనుభవాన్ని క్రియేట్ చేయగలిగినాం అనుకుంటున్నాం ఈరోజు మనం. సో పేరెంట్స్ నుంచి కూడా ఒపీనియన్స్ తీసుకున్నాం, వాళ్ళది కూడా సేమ్ ఒపీనియన్ ఉంది ఇక్కడ మనకి. సో ఇట్లాంటి ప్రోగ్రామ్స్ ఫ్యూచర్లో మనం చాలా ఇంకా గొప్పగా, ఇంకా బెటర్గా, సో ఇంకా అద్భుతంగా చేస్తాం కూడా. సో ఇక్కడ కూడా మన హాల్యా లొకాలిటీలో కూడా వరల్డ్ క్లాస్ ఎడ్యుకేషన్, సో ప్రపంచ స్థాయి విద్యని అందించడం అనేది మన మెయిన్ మోటో. సో టైమ్ స్కూల్ స్టార్ట్ చేసిందే దానికోసం అండి యాక్చువల్గా. సో రూరల్ ఏరియాలో కూడా క్వాలిటీ ప్లస్ వరల్డ్ క్లాస్ ఎడ్యుకేషన్ అనేది ఇవ్వడమే మన మెయిన్ మోటో. తక్కువ కాస్ట్లో, తక్కువ ధరలో మనం అట్లాంటి ఎడ్యుకేషన్ ఇవ్వబోతున్నాం. ఎడ్యుకేషన్కి సంబంధించిన ప్రతి ఒక్క దాన్ని మనం మార్చబోతున్నాం ఖచ్చితంగా. సో మనం ఏదైతే ఇస్తున్న మార్పు ఉందో అది వేరే స్కూల్ వాళ్ళు కూడా తీసుకొని అందిపుచ్చుకొని వాళ్ళు కూడా మారుతున్నారు, వాళ్ళల్లో కూడా మార్పు వస్తుందని అనుకుంటున్నాం. సో ఇట్లాంటి అద్భుతమైన అవకాశాన్ని అందరూ ఉపయోగించుకున్నందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. థ్యాంక్ యూ ఆల్. Good afternoon, sir. This is Jayadishwari from 10th grade. I am from Time School. I am doing the experiment about the robots to get the awareness about the robots in the remote areas. There is no students want to be able to think about the robots, and the creativity of the students want to be developed. And
The robots are very useful in our lives for the purpose of working in the industries, and suppose we are using many machines in our day-to-day life as the mobile phones and the washing machines. These are all are the robots. Good morning, everyone. In our time school, we are having the program of food without fire. Our school management provides this. By doing these activities, we are getting awareness. In future, also we can be good, and this is the best for students. Those who can perform their activities, and many of the students will showcase their talent from here. నేను నా ఫ్రెండ్ మేమిద్దరం టైమ్ స్కూల్ నుంచి వచ్చాము. నేను నా మిత్రుడు ఇక్కడ అగ్రికల్చర్ డ్రోన్ అనేది చూపిస్తున్నాం. ఈ అగ్రికల్చర్ డ్రోన్ అనేది వ్యవసాయంలో రైతులకు ఉపయోగపడుతుంది. ఇది వాడటం వల్ల ఒక రోజులో మనం 10 నుంచి 20 ఎకరాల వరకు స్ప్రే చేయగలుగుతాం. అదే మన భారతదేశం చాలా వెనుకబడి ఉన్నది ఫార్మింగ్ లో. అదే ఇది వాడటం వల్ల మనకి ఒక రోజులో 20 నుంచి 30 ఎకరాల వరకు స్ప్రే చేస్తుంది. అప్పుడు మనకి టైం అనేది సేవ్ అవుతుంది, లేబర్ కాస్ట్ అనేది తగ్గుతుంది. దీని యొక్క మేజర్ మోటో అంటే దీని యొక్క మేజర్ ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్క చిన్నకారు అంటే రూరల్ ఫార్మర్స్ వచ్చే ప్రతి ఒక్క వ్యవసాయదారులకి సైన్స్ ఇలా డెవలప్ అవుతుంది. అగ్రికల్చర్లో సైన్స్ ఎలా ఇన్పుట్ చేసి సైన్స్ని ఎలా కంబైన్ చేసి మనం ఎలా డెవలప్ అవుతాం, ఎలా డెవలప్ అవ్వగలం, సైన్స్ని ఎలా యూజ్ చేయగలం అని ప్రతి ఒక్క వ్యవసాయదారుల్లో ప్రతి ఒక్క రూరల్ ఏరియా ఫార్మర్స్లో మనం ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడానికి మేము దీన్ని యొక్క డిస్ప్లే చేయడానికి దాని యొక్క మేజర్ మోటో. సో వీఆర్ క్రియేటింగ్ ద అవేర్నెస్ ఇన్ కామన్ పీపుల్ అండ్ మేజర్ రూరల్ ఏరియా ఫార్మర్స్. వాళ్ళలో అవేర్నెస్ క్రియేట్ చేసి అగ్రికల్చర్ని సైన్స్తో ఎలా డెవలప్ చేయాలని తెలియజేయడానికి మేము ఇక్కడ డిస్ప్లే చేసాం. ఇది లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.